మరి మనం మన సొత్తు కాదు కానీ విలువ పెట్టి కొనబడాం. అంటే ఏంటి ఆ విలువను చూసినట్లయితే పరిశుద్ధులైన ప్రేమ యేసుక్రీస్తు ఒక రక్తము. గమనించండి ప్రేమ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు సులువు మీద కాల్చిన ప్రతి రక్తపు బొట్టు కూడా ప్రతి మానవుని యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చి ఆ రక్తము బొట్టే చూసినట్లయితే వెలగా ఇచ్చి మనల్ని ఆయన కొనినట్లుగా చూస్తున్నాం. అనగా ఇప్పుడు చూసినట్లయితే దేవుడు చేస్తున్న మనుషులే సాతాను యొక్క బంధకాలు బంధించబడిపోతే సాతాను బంధకాలను విడిపించడానికి దేవుడు తన స్వరక్తం ఇచ్చి మరలా మనల్ని కొన్నట్టుగా చూస్తున్నాం. మరి ఈ దినాల్లో దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పది ఉన్నదో గుర్తించలేని పరిస్థితులు అనేక మంది మనం చూస్తున్నాం. కాబట్టి మరి మనము దేవుని వద్దకు వెళ్ళాలంటే యేసుక్రీస్తు రక్తము చిందించితేనే కానీ పాప విమోచన లేనట్లుగా మరి బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చిందించిన ప్రతి రక్తపు బొట్టు కూడా మన పాపమును పరిహరింపజేసి ఇప్పుడు ఎవరు సొత్తంట సాతాను బంధకాల నుంచి విడిపించబడి